ఫిల్ఫిల్ చేయడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనున్నారు. ఇప్పటికే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు కేబినెట్లో చోటు దక్కలేదు. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్తో కార్పొరేషన్ల భర్తీపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఏఐసీసీతో సీఎం మాట్లాడనున్నారు. సీఎం టూర్పై ఆశావాహులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి నాగేంద్ర మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. మరి కాసేపు ప్రస్తుతం ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చేయబోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో మంత్రాలు జరగబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక, అదే విధంగా మరొక వైపు కేబినెట్ విషయానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 12 మంది ముఖ్యమంత్రితో కలుపుకొని 12 మంది, అదేవిధంగా మరొక 6గురిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొక వైపు కేబినెట్ కి సంబంధించిన ముఖ్యంగా మరొక వైపు కార్పొరేషన్ కు సంబంధించినటువంటి చైర్మన్ల ఎందుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ విస్తరణ పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరపాలా, లేకపోతే ఆ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ చేయాలా అన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొక వైపు కేంద్రానికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.